హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ సైన్స్ నుంచి నర్వస్ సిస్టమ్ అండ్ హార్మోన్స్ ఇన్ హ్యూమన్ రిఫ్లెక్స్ యాక్షన్స్. ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ సర్క్యులేటరీ సిస్టమ్ మరియు ఎక్స్క్రిటరీ సిస్టమ్ చూడలేదో ఆ వీడియోస్ చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఆ వీడియోస్ ఒక లింక్ ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలానే నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్ అండ్ ఇతర మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అవి యాక్సెస్ చేయాలనుకుంటే ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. నా క్లాసెస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ సజెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? The nervous system is a network in the body that controls and coordinates all the activities including movement, థాట్, సెన్సేషన్ అండ్ ఎమోషన్. నర్వస్ సిస్టమ్ అంటే ఏంటండి? ఇది ఒక నాడీ వ్యవస్థ. ఇది బాడీలో ఉన్న అన్ని యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది, కోఆర్డినేట్ చేస్తుంది. ఎలాంటి యాక్టివిటీస్? మూమెంట్ కానీ, థాట్ కానీ, సెన్సేషన్ కానీ, ఎమోషన్స్ కానీ, ఇవన్నిటిని కూడా కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చేస్తుంది ఈ వ్యవస్థ. అయితే ఇందులో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. అంటే కంప్లీట్లీ నర్వస్ సిస్టమ్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసి చదువుకోవచ్చు. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మరొకటి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏమేమి వస్తాయి అంటే ఆర్గన్స్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఏ ఆర్గన్స్ వస్తాయి? క్రానియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్. ఓకే, సో అలాగా మనకి సిఎన్ఎస్, పిఎన్ఎస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కంప్లీట్ నర్వస్ సిస్టమ్ని ఎలా డివైడ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, నర్వస్ సిస్టమ్ అనేది బేసిక్లీ 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మరొకటి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏమేమి ఉంటాయి? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అనేది మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పొచ్చు. మరి పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఏమేమి ఉంటాయి? ఇది యాక్చువల్లీ ఫర్దర్గా 2 టైప్స్గా డివైడ్ అయ్యింది. ఒకటి సోమాటిక్ నర్వస్ సిస్టమ్, మరొకటి ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, సోమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇవి వాలంటరీగా పనిచేసే నర్వస్, అంటే మనం అనుకుంటేనే జరుగుతుంది. ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఇది ఇన్వాలంటరీ, మనకి తెలియకుండా, మన విల్ లేకుండా జరుగుతుంది. ఈ సోమాటిక్ నర్వస్ సిస్టంలో మళ్ళీ ఫర్దర్గా మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి సెన్సరీ, మరొకటి మోటర్. ఇంకొకటి ఆటోనమిక్ నర్వస్ సిస్టంలో ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి సింపథెటిక్, మరొకటి పారాసింపథెటిక్. ఓకే, ఇవంతా కూడా ఇన్వాలంటరీ యాక్షన్ మీద రన్ అవుతుంది. ఇదంతా కూడా వాలంటరీ యాక్షన్ మీద రన్ అవుతుంది. వాలంటరీ అంటే ఇది మన విల్ ఉండాలి, అంటే మనం అనుకోవాలి, అంటే మన బ్రెయిన్ కమాండ్ కావాలి, మన స్పైనల్ కార్డ్ సపోర్ట్ కావాలి. ఇది వాలంటరీ కాబట్టి మనకి ఏదైతే సెన్సరీ కలుగుతుందో, ఏదైతే సెన్స్ అనుకుంటున్నామో అది మనం బ్రెయిన్కి ఇస్తాం. ఓకే, తర్వాత మనం దాని తగ్గట్టు పని చేయాలి కదా. సో మోటార్ నర్వ్స్ యాక్టివేట్ అవ్వాలి కాబట్టి అప్పుడు స్పైనల్ కార్డ్ దానికి డైరెక్షన్ ఇస్తుంది. అందుకే సోమాటిక్ నర్వస్ సిస్టమ్ అనేది బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్కి లింకప్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి మెయిన్లీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఓకే, ఇది మనకు తెలుసు. నెక్స్ట్ బ్రెయిన్ కోసం మనం ఇప్పుడు చదువుదాం. బ్రెయిన్ ఈజ్ వెరీ డెలికేట్ ఆర్గన్ లార్జ్ ఇన్సైడ్ ద క్రానియం ఆఫ్ ద స్కల్. సో మనకి స్కల్ ఉంటుంది కదండి, స్కల్లో క్రానియం లోపట బ్రెయిన్ అనేది లాడ్జ్ అయి ఉంటుంది, అంటే లోపట ఫిట్ అయి ఉంటుంది. ఈ బ్రెయిన్ని మనం 3 రీజియన్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఫోర్ బ్రెయిన్, మరొకటి మిడ్ బ్రెయిన్, మరొకటి హిండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్లో ఏమేమి ఉంటాయి? ఫోర్ బ్రెయిన్లో మనకి సెరిబ్రమ్ అండ్ డై ఎన్సెఫలాన్ ఉంటుంది. మిడ్ బ్రెయిన్లో ఏమేమి ఉంటాయి? మిడ్ బ్రెయిన్లో మనకి స్మాల్ ట్యూబులర్ పార్ట్ ఉంటుంది, బిట్వీన్ ద ఫోర్ అండ్ హిండ్ బ్రెయిన్ మధ్యలో ఉంటుంది. ఇది జస్ట్ లైక్ అ కనెక్టింగ్ లాగా. తర్వాత హిండ్ బ్రెయిన్లో ఏమేమి ఉంటాయి? ఇందులో మనకి సెరిబెలం, పాన్స్ అండ్ మెడులా ఆబ్లాంగేటా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా బ్రెయిన్ ఒక పార్ట్స్. ఇప్పుడు మనం బ్రెయిన్ కోసం తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఏదైతే ఇమేజ్ కనబడుతుందో ఇందులో నేను ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసి లేబుల్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ స్కల్లో ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ని మనం ఏమంటున్నాం? ఓకే, క్రేనియం. ఓకే, ఈ క్రేనియం లోపట బ్రెయిన్ ఉంటుంది. సో అయితే ఈ క్రేనియం కింద ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది, వాట్ ఈస్ ద అవుటర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద బ్రెయిన్? అప్పుడు మనం చెప్పాలి, ఏదైతే నేను 3 కలర్స్తో రిప్రజెంట్ చేశానో ఇదంతా కూడా సింగిల్ మెంబ్రెయిన్తో గుర్తిస్తాం. దాన్ని మనం మెనింగస్ అంటాం. ఓకే, సో వాట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ మెంబ్రెయిన్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే మనం చెప్పాలి మెనింగస్. సో క్రేనియం కింద మెనింగస్ ఉంటుంది. అయితే ఈ మెనింగస్ ఏదైతే ఉందో, ఈ అవుట్ సైడ్ లేయర్ ఆఫ్ ద బ్రెయిన్ ఏదైతే ఉందో ఇది ఫర్దర్గా డివైడెడ్ ఇంటూ 3 లేయర్స్. ఓకే, సబ్ లేయర్స్గా డివైడ్ అవుతుంది. మొదటి లేయర్ ఏదైతే నేను ఎల్లో కలర్తో రిప్రజెంట్ చేశానో, ఓకే,
దీన్ని డ్యూరామీటర్ అంటారు. సెకండ్ లేయర్ ఏదైతే నేను పింక్ కలర్తో రిప్రజెంట్ చేశాను దీన్ని ఆర్కనోయిడ్ మీటర్ అంటారు. బ్లూ కలర్తో రిప్రజెంట్ చేశాను దాన్ని పియామీటర్ అంటారు. ఓకే, సో ఈ మూడు కూడా లేయర్స్ అండి. డ్యూరామీటర్ లేయర్, ఆర్కినోయిడ్ మీటర్ లేయర్, పియామీటర్ లేయర్. ఈ మూడు లేయర్ని మనం కంపోజ్ చేస్తే అప్పుడు మనకి మెనింగస్ వస్తుంది. ఈ మూడు లేయర్ని కలిపితే మనకి మెనింగస్ వస్తుంది. ఓకే, సో సింగిల్గా మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే మనం మెనింగస్ అని చెప్పాలి. లేదు ఇండివిజువల్గా చెప్పమంటే అప్పుడు మనం ఇండివిజువల్గా చెప్పాలి. ఎగ్జామ్లో ఎలాగడిగే ఛాన్స్ ఉంటుందంటే ఆర్డర్ అడుగుతారు. అంటే అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ ఆఫ్ బ్రెయిన్కి ఏ లేయర్ తర్వాత ఏ లేయర్ వస్తుంది. అప్పుడు మీరు చెప్పాలి ఫస్ట్ డ్యూరా, తర్వాత ఆర్కినోయిడ్, తర్వాత పియా. సో డ్యాప్ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. అయితే ఆ తర్వాత ఉన్న లేయర్స్ని మనం 2 మ్యాటర్స్గా చెప్తాం. ఒకటి వైట్ మ్యాటర్, ఆ తర్వాత మరొకటి గ్రే మ్యాటర్. ఓకే, సో వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్ అంటే మన బ్రెయిన్ అంతా కూడా వైట్ అండ్ గ్రే మ్యాటర్స్తో తయారవుతుంది. ఇది డిసిజన్ మేకింగ్, థింకింగ్ ఎబిలిటీ ఇవన్నీ చేసుకుంటుంది. అయితే ఇది ఏదైతే థింకింగ్ చేసిందో దాన్ని డిఫరెంట్ సిగ్నల్స్గా పంపించాలి కదా, అదంతా కూడా వైట్ మ్యాటర్ చూసుకుంటుంది. ఓకే, సో ప్రాసెసింగ్ అంతా కూడా ఇప్పుడు మనం కంప్యూటర్ లాగా చెప్పుకోవాలంటే గ్రే మ్యాటర్లో ప్రాసెస్ జరిగితే వైట్ మ్యాటర్లో కేబుల్స్ లాగా బయటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, సో ఒక లేయర్లో చెప్పుకోవాలంటే మనం ఎలా చెప్పుకోవచ్చు? ఫస్ట్ క్రేనియం తర్వాత డ్యూరా, తర్వాత ఆర్కినాయిడ్, తర్వాత పియా, తర్వాత వైట్, తర్వాత గ్రే. ఓకే, సో డ్యూరామీటర్, ఆర్కినాయిడ్ మీటర్, పియా మీటర్, వైట్ మ్యాటర్ అండ్ గ్రే మ్యాటర్. ఓకే, సో ఇవన్నీ లేయర్స్. ఇప్పుడు మనం బ్రెయిన్ని క్లాసిఫికేషన్ చేద్దాం. బ్రెయిన్ని 2 టైప్స్గా క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఒకటి యాజ్ పర్ లోబ్స్, ఇంకొకటి యాజ్ పర్ పోర్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లోబ్స్లో 4 టైప్స్గా డివైడ్ చేసాం. ఒకటి ఫ్రంటల్ లోబ్, మరొకటి టెంపరల్ లోబ్, ఇంకొకటి పేరియటల్ లోబ్, ఇంకొకటి ఆక్సిపిటల్ లోబ్. అదే పోర్షన్స్కి వచ్చేసరికి 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఇక్కడ మీకు ఏదైతే ఈ పోర్షన్ కనబడుతుందో దీన్ని మనం ఫోర్ బ్రెయిన్గా చెప్పుకోవచ్చు, అంటే ఫ్రంట్ పోర్షన్. అండ్ ఇక్కడ బ్యాక్ ఏదైతే కనబడుతుందో దీన్ని మనం హిండ్ బ్రెయిన్గా చెప్పుకోవచ్చు. ఓకే, బ్యాక్ బ్రెయిన్. అండ్ మనకి మిడిల్లో కనబడుతుందో దీన్ని మనం మిడ్ బ్రెయిన్గా చెప్పుకుంటాం. క్లియర్? సో ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. అదే లోబ్స్లో చెప్పుకోవాలంటే ఫ్రంటల్ లోబ్, పెరియటల్ లోబ్, టెంపరల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్. ఓకే, సో కంప్లీట్గా ఇదంతా బ్రెయిన్. ఇక్కడ మనకి ఏదైతే స్పైనల్ కార్డ్కి ఈ బ్రెయిన్కి కనెక్ట్ చేస్తుందో దాన్ని మనం బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఓకే, సో బ్రెయిన్ని స్పైనల్ కార్డ్ని కలిపేది ఏంటి? బ్రెయిన్ స్టెమ్. అయితే బ్రెయిన్ స్టెమ్లో మనకి పాన్స్ అండ్ మెడులా ఆబ్లంగటా ఉంటుంది. ఓకే, సో ఇది కంప్లీట్గా బ్రెయిన్ ఒక స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఒక్కొక్క లోబ్ ఒక ఫంక్షన్స్ తెలుసుకుందాం. ముందుగా ఫ్రంటల్ లోబ్. ఫ్రంటల్ లోబ్ ఒక ఫంక్షన్స్ ఏంటి? ఇది థింకింగ్కి హెల్ప్ అవుతుంది. ఓకే, థింకింగ్, జడ్జ్మెంట్, ఓకే, మూమెంట్, ఎమోషన్, మెమరీ అండ్ స్పీకింగ్. ఈ అన్ని యాక్టివిటీస్ కూడా మనకి ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో జరుగుతుంది? ఫ్రంటల్ లోబ్లో జరుగుతుంది. నెక్స్ట్, పేరియటల్ లోబ్లో ఏమేమి జరుగుతుంది? పేరియటల్ లోబ్లో మనకి సెన్సేషన్ తెలుస్తుంది. అండ్ లెఫ్ట్కి రైట్కి తేడా తెలుస్తుంది, డిఫరెన్షియేట్ చేయగలం మనం. ఓకే, నెక్స్ట్ బాడీ యొక్క ఓరియంటేషన్ దీనివల్ల మనకి తెలుస్తుంది. అంటే బాడీ యొక్క పొజిషన్, సెన్సరీ డిస్క్రిమినేషన్, ఎలా మనకి సెన్సరీ ఆర్గన్స్ ఎలా మనకి సెన్స్ చేసుకోగలుగుతున్నామో ఇవన్నీ కూడా పేరియటల్ లోబ్ పోర్షన్లో జరుగుతుంది. నెక్స్ట్, ఆక్సిపిటల్ లోబ్లో ఏమేమి ఫంక్షన్స్ జరుగుతాయి? ఆక్సిపిటల్ లోబ్ అనేది విజన్కి సంబంధించింది, అంటే చూపు. అలానే చూసి మనం దాన్ని రికగ్నైజ్ చేయడం, అంటే రిసెప్షన్, ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా చూపుకి సంబంధించినంతా కూడా ఇవన్నీ కూడా ఆక్సిపిటల్ లోబ్లో జరుగుతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ టెంపరల్ లోబ్. టెంపరల్ లోబ్లో ఏమేమి ఫంక్షన్స్ జరుగుతాయంటే హీరింగ్, ఓకే, వినికిడి, హీరింగ్. అలానే లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం,
అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్. సో ఇవన్నీ కూడా టెంపరల్ లోబ్ ఒక ఫంక్షన్స్. సో దీన్ని బట్టి మీకు ఓవరాల్గా ఏమర్థమైందండి? ఫ్రంటల్ లోబ్లో మనకి ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా జరుగుతాయి, పేరియటల్ లోబ్లో ఈ ఫంక్షన్స్ జరుగుతాయి, ఆక్సిపిటల్ లోబ్లో ఈ ఫంక్షన్స్ జరుగుతాయి, అండ్ టెంపరల్ లోబ్లో ఈ ఫంక్షన్స్ జరుగుతాయి. మనకి లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏంటి అని అడుగుతారు. మనకి లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే మనం చెప్పాలి సెరిబ్రమ్ అనేసి. ఓకే, సెరిబ్రమ్ అనేది చాలా పెద్ద పోర్షన్. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఇదంతా కూడా సెరిబ్రమే. అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా సెరిబ్రంలోనే జరుగుతుంది. అంటే ఇక్కడ ఇవన్నీ లోబ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సెరిబ్రంలోకే వస్తుంది. ఓకే, మరి సెరిబెల్లంలోకి ఏమొస్తుంది? సెరిబెల్లంలోకి మనకి బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, బ్యాలెన్స్, కోఆర్డినేషన్, ఓకే, కంట్రోల్, ఇవన్నీ కూడా సెరిబెల్లం చూసుకుంటుంది. ఓకే, సో సెరిబ్రమ్ అనేది మెయిన్లీ డిఫరెంట్ లోబ్ ఫంక్షన్స్ కోసం తెలిస్తే, సెరిబెల్లం అనేది బ్యాలెన్స్, కోఆర్డినేషన్, కంట్రోల్కి హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ రిమైనింగ్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రెయిన్ స్టెమ్. బ్రెయిన్ స్టెమ్ ఒక పని ఏంటి? బ్రెయిన్ స్టెమ్లోనే మనకి పాన్స్ అండ్ మిడిల్ ఆబ్లొంగాటా వస్తుంది. అయితే ఈ పాన్స్ ఏం చేస్తుంది అంటే ఇది బ్రెయిన్కి అండ్ స్పైనల్ కార్డ్కి ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ మెడులా ఆబ్లొంగాటాకి సెరిబెల్లంకి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ మెడులా ఆబ్లొంగాటా ఏదైతే ఉందో ఇది ఇన్వాలంటరీ యాక్షన్స్ చేస్తుంది. అంటే దాని యొక్క ప్రమేయం లేకుండా చూసుకునే ఫంక్షన్స్ అన్నీ కూడా మెడులా ఆబ్లొంగాటా చేస్తుంది, ఇన్వాలంటరీ. మరి సెరిబెల్లం ఇందాక ఏం చెప్పాను మీకు అంటే మన విల్ కోరుకుంటూ మనం ఏమైనా చేయాలనుకుంటే అది వాలంటరీ యాక్షన్స్ అన్నీ కూడా సెరిబెల్లం పోర్షన్ చూసుకుంటుంది. ఇంకోటి మనకి మెయిన్ థింగ్ ఏంటి అంటే బ్రెయిన్లో మనకి గ్లాండ్స్ ఉంటాయి, గ్రంథులు ఉంటాయండి. సో చూడండి, ఈ పోర్షన్లో ఉంటాయి. ఓకే, ఈ పోర్షన్లో ఉంటుంది. మనకి 2 ఇంపార్టెంట్ గ్లాండ్స్ ఉన్నాయండి. ఒకటి పిట్యూటరీ గ్లాండ్, మరొకటి హైపోథాలమస్. ఓకే, సో పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడైతే ఉందో జస్ట్ దాని పైన పోర్షన్లోనే మనకి హైపోథాలమస్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ దిస్ ఈజ్ హైపోథాలమస్. ఓకే, పిట్యూటరీ గ్లాండ్ని మనం మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం మాస్టర్ గ్లాండ్ అని? బికాస్ ఇట్ కంట్రోల్స్ ఆల్ అదర్ గ్లాండ్స్ ఇన్ ద బాడీ. ఇట్ కంట్రోల్స్ ఆల్ అదర్ గ్లాండ్స్. ఓకే, ఎవరైతే అందరినీ కంట్రోల్ చేస్తారో వాళ్ళు మాస్టర్ అవుతారు. అయితే పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. గ్లాండ్ అయితే అందరినీ కంట్రోల్ చేస్తుందో అలాంటి గ్లాండ్ని హైపోథాలమస్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, హైపోథాలమస్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, అందుకే దీన్ని ఏమని అంటాం? మాస్టర్ టు ద మాస్టర్ ఆఫ్ ద గ్లాండ్. ఓకే, మాస్టర్కే మాస్టర్ అని చెప్పొచ్చు. ఓకే, హైపోథాలమస్ ఏం చేస్తుంది అంటే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది పిట్యూటరీ గ్లాండ్ని కంట్రోల్ చేయడానికి. పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది? హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది రిమైనింగ్ గ్లాండ్స్ని ట్రిగ్గర్ చేయడానికి. ఓకే, సో ఇందులో మనకు అబ్జర్వ్ చేస్తే హైపోథాలమస్ ఒక మెయిన్ పని ఏంటి? అదర్ దెన్ దిస్ కంట్రోలింగ్ పిట్యూటరీ గ్లాండ్ ఇంకేం పని ఉంటుందంటే ఇట్ మెయింటైన్స్ బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, అండ్ స్లీప్ సైకిల్ అండ్ ఆకలి, దాహం, ఇవన్నీ కూడా హైపోథాలమస్ ఇది చేస్తుంది. అంటే ఆకలి, దాహం, ఇవన్నీ ఇలాంటి ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా హైపోథాలమస్ రెగ్యులేట్ చేస్తుంది త్రూ రిలీజింగ్ హార్మోన్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం బ్యాలెన్సింగ్. ఓకే, సో బ్యాలెన్సింగ్ ఆఫ్ బాడీ ఎవరు చేస్తారు అంటే మనం చెప్పాలి అంటే సెరిబెల్లం అని చెప్పాలి. అదే ఇంటర్నల్ బ్యాలెన్సింగ్ అంటే బాడీ లోపట ఇంటర్నల్ బ్యాలెన్స్ ఇది హైపోథాలమస్ చేస్తుంది. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. హైపోథాలమస్ ఇంటర్నల్ బాడీ బ్యాలెన్స్, సెరిబెల్లం ఓవరాల్ పోస్చర్ బ్యాలెన్స్. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక్కొక్క దానికోసం ఇండివిజువల్గా చదువుకుందాం. సో సెరిబ్రమ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఎన్సెఫలాన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద ఫోర్ బ్రెయిన్. ఇది సెరిబ్రమ్కి బిలో ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ థాలమస్ అండ్ హైపోథాలమస్. సెరిబెల్లం. సెరిబెల్లం ఒక పని ఏంటి? దిస్ ఈజ్ అ స్మాలర్ రీజన్ ఇన్ ద బ్రెయిన్ లొకేటెడ్ ఆన్ ద బేస్ అండర్ ద సెరిబ్రమ్. సెరిబ్రమ్ కింద ఉంటుంది. సెరిబెల్లం ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద బ్యాలెన్స్. ఇప్పుడే చెప్పాను మీకు, పాస్చర్ బ్యాలెన్స్ చూసుకునేది, సెంటర్ ఆఫ్ ద బ్యాలెన్స్ చూసుకునేది సెరిబెల్లం. అలానే ఇంకేం చూసుకుంటే సెరిబెల్లం మనకి వాలంటరీ యాక్షన్స్ చూసుకుంటుంది. అంటే లైక్
ఎలాంటివి? స్మూత్ మజిల్ కంట్రోల్. ఇప్పుడు మనం ఏమైనా మజిల్ మూమెంట్ చేయాలి అంటే మనకి సెరిబెలం పనిచేస్తుంది. ఇన్వాలంటరీ యాక్షన్స్ ఎవరు చూసుకుంటారు? దట్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద స్పైనల్ కార్డ్, మెడులా ఒబ్లాంగటా చూసుకుంటుంది. మెయిన్లీ ఇన్వాలంటరీ యాక్షన్స్ లైక్ బ్రీతింగ్, హార్ట్ బీట్, డైజెషన్ ఇలాంటివి. నెక్స్ట్ కమింగ్ టు స్పైనల్ కార్డ్. ఇప్పుడు మనం స్పైనల్ కార్డ్ కోసం తెలుసుకుందాం. స్పైనల్ కార్డ్ ఎలా ఉందండి? ఇది మన బ్రెయిన్ అయితే ఓకే, బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ ఇలాగ అటాచ్ అయి ఉంటుంది. సో బ్రెయిన్ని స్పైనల్ కార్డ్ని కలిపేది ఎవరు? ఓకే, బ్రెయిన్ స్టెమ్. బ్రెయిన్ స్టెమ్లో ఎస్పెషల్లీ కలిపేది ఎవరు? పాన్స్. ఓకే, పాన్స్ అండ్ మెడులా ఒబ్లాంగటా ఉంటుంది. పాన్స్ ఎగ్జాక్ట్గా బ్రిడ్జ్గా యాక్ట్ చేస్తుంది. వెర్టెబ్రే ఒక పని ఏంటి? లైక్ బ్యాక్ బోన్. సో బ్యాక్ బోన్ లాగా దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఒక బోన్స్, ఒక స్పైన్ని. అలానే ఇందులో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, సెర్బోస్పైనల్ ఫ్లూయిడ్. మన ఫ్రీగా మన మూమెంట్కి ఒక లూబ్రికెంట్ లాగా, ఒక కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఆ ఫ్లూయిడ్ పేరేంటి? సెర్బోస్పైనల్ ఫ్లూయిడ్. అడుగుతారు మనకి స్పైనల్ కార్డ్లో ఏ ఫ్లూయిడ్ ఉంటుందంటే మనం చెప్పాలి సిఎస్ఎఫ్, సెర్బోస్పైనల్ ఫ్లూయిడ్. మెనింగస్, ఇది ఆల్రెడీ మనం బ్రెయిన్ ఒక అవుటర్ మోస్ట్ లేయర్గా చదివాం. అందులో మళ్ళీ మనం 3 సబ్ లేయర్స్ కూడా చూసాం. ఇందులో కూడా సేమ్ ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మీకు ఒక చిన్న డిఫరెన్స్ చెప్పాలి. ఏంటి? బ్రెయిన్లో లేయర్స్ అవుటర్ మోస్ట్ నుంచి అవుటర్ టు ఇన్నర్కి వచ్చినప్పుడు ఏది ఫస్ట్ వస్తుంది? ఫస్ట్ మనకు వచ్చింది డ్యూరామేటర్, సెకండ్ ఆర్కినాయిడ్, థర్డ్ పియా, ఫోర్త్ వైట్ మ్యాటర్, ఫిఫ్త్ గ్రే మ్యాటర్. అంటే వైట్ తర్వాత గ్రే వచ్చింది. కానీ స్పైనల్ కార్డ్లో ఉన్న మెనింగస్ ఎలా ఉంటుంది అంటే అవుటర్ నుంచి ఇన్నర్కి వచ్చినప్పుడు మనకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అదేంటి? ఫస్ట్ది అగైన్ డ్యూరామేటరే అవుటర్ మోస్ట్. ఓకే, నెక్స్ట్ది ఆర్కనాయిడ్, థర్డ్ది పియా, ఇవన్నిటి కూడా మీటర్ అని పెట్టుకోవాలి. ఫోర్త్ది గ్రే మ్యాటర్ ముందు వస్తుంది, తర్వాతే వైట్ మ్యాటర్ వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మీటర్లు, ఇది మ్యాటర్. ఇది మ్యాటర్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, వైట్ తర్వాత గ్రే వచ్చింది, ఇక్కడ గ్రే తర్వాత వైట్ వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. క్లియర్? నెక్స్ట్ స్పైనల్ కార్డ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ రీజియన్స్. కొన్ని రీజన్స్గా డివైడ్ అయ్యింది. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి బ్రెయిన్ తర్వాత ఫస్ట్ 8 స్పైన్స్, ఇవన్నీ కూడా స్పైన్స్ అండి. ఈ 8 స్పైన్స్ ఏమంటారంటే సెర్వికల్ స్పైన్స్ అంటారు. ఇవి టోటల్ 18 నెంబర్. ఆ తర్వాత వచ్చేది థొరాయిక్ స్పైన్స్, ఇవన్నీ నెంబర్ అండి? 12 నెంబర్. ఆ తర్వాత నెక్స్ట్ స్పైన్ లంబర్ స్పైన్స్ అంటారండి. ఇది టోటల్ 5 ఇన్ నెంబర్. చాలామంది ఈ స్పైనల్ కార్డ్తోనే బాధపడుతూ ఉంటారు. L4, L5 ఏదైతే ఉందో ఈ స్పైన్స్ దగ్గర జనరల్గా మనకి లూబ్రికెంట్ అనేది తగ్గిపోతే బాగా రఫ్ అయి పెయిన్ క్రియేట్ అవుతుంది. లోయర్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది చాలామందికి. డిస్క్ అరిగిపోయింది అంటారు, L4, L5 ఇష్యూ అంటారు. సో ఇదేనండి, ఈ లంబర్ కోసమే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ సాక్రల్. సాక్రల్ ఎక్కడ ఉంటుంది? నడుం భాగంలో ఉంటుంది, పెల్విక్ ఏరియా. సో ఇందులో టోటల్ ఎన్ని స్పైన్స్ ఉంటాయండి? 5 స్పైన్స్ ఉంటాయి. అండ్ ఫైనలీ కోకిజియల్, ఇది టైల్ బోన్ ఏరియా. ఇది ఎక్కడ ఉంటుంది? ఈ చివరికి ఉంటుంది. ఇదన్నీ ఒక్కటే. సో టోటల్గా మీరు ఇదంతా కౌంట్ చేస్తే ఎన్ని స్పైన్స్ అయ్యాయి? కంప్లీట్గా 31 స్పైన్స్ అయ్యాయి. ఓకే, ఈ 31 స్పైన్కి మనకి 31 pairs ఆఫ్ స్పైనల్ నెర్వ్స్ ఉంటే స్పైనల్ కార్డ్ చుట్టూ బ్రాంచ్ ఆఫ్ అయ్యి ఉంటాయి. దీస్ నెర్వ్స్ కనెక్ట్ ద స్పైనల్ కార్డ్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. ఈచ్ పేర్ కంట్రోల్స్ ఎ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఇదండి ఓవరాల్గా స్పైనల్ కార్డ్ కోసం. సో ఇక్కడ వరకు మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కోసం ఫుల్ ప్లెడ్జ్గా చదువుకున్నాం. అంటే బ్రెయిన్ కోసం కంప్లీట్గా చదువుకున్నాం, స్పైనల్ కార్డ్ కోసం కంప్లీట్గా చదువుకున్నాం. మరి ఫెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? ఫెరిఫెరల్స్ అంటే ఏంటండి? జస్ట్ లైక్ కంప్యూటర్ ఉంది, కంప్యూటర్కి ఫెరిఫెరల్ అంటే ఏం చెప్తాం మనం? ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ అని చెప్తాం. అలానే మన బాడీకి కూడా ఫెరిఫెరల్స్ అంటే ఏంటి? మన బాడీ అంతట్లో కూడా ఏవైతే నర్వ్స్ ఉంటాయో, ఓకే, ఇన్పుట్ నర్వ్స్, అవుట్పుట్ నర్వ్స్, మోటార్, సెన్సార్ నర్వ్స్, ఇవన్నిటిని కూడా ఫెరిఫెరల్ నర్వ్స్ అంటాం. సో చూద్దాం. పెరిఫెరల్ నర్వ్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ అవుట్ సైడ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. అంటే పిఎన్ఎస్ అంటే ఏంటండి? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా పిఎన్ఎస్లోకి వస్తుంది. ఓకే, సో పిఎన్ఎస్ ఏం చేస్తుందండి? సిఎన్ఎస్ని రెస్ట్ ఆఫ్ ద బాడీని కనెక్ట్ చేస్తుంది. ఓకే, కలుపుతుంది.
సో దిస్ ఈజ్ అబౌట్ పిఎన్ఎస్. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ పిఎన్ఎస్. ఇట్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బాడీ టు ద బ్రెయిన్. సో బాడీలో మనకి ఏవైనా ఇన్ఫర్మేషన్ జనరేట్ అయితే అదంతా కూడా బ్రెయిన్ వరకు పట్టుకునేది పిఎన్ఎస్ఏ. ఇప్పుడే మనం చదువుకుందాం, రెస్ట్ ఆఫ్ ద బాడీని సిఎన్ఎస్ వరకు కలపాలి. సో ఏ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది? సో మనకి ఎక్కడైనా కాలుకో చేయికో ఏదైనా దెబ్బ తగిలినా, నొప్పి వచ్చినా, టచ్ తెలిసినా, టెంపరేచర్ వేడి చల్లగా అనిపించినా, ఇవన్నీ కూడా మనం సెన్స్ చేయాలి అంటే మనకి ఎవరో ఒకరు పట్టుకొని రావాలి కదా. సో జస్ట్ లైక్ ఇప్పుడు ఒక స్విచ్ చేసాం, ఫ్యాన్ తిరుగుతుంది, మధ్యలో వైర్ ఉండాలి కదా. అలానే ఇక్కడ ఈ వైర్ లాంటి పనులు ఎవరు చేస్తారు? నెర్వ్స్ చేస్తే, మెయిన్లీ పెరిఫెరల్ నెర్వ్స్ చేస్తారు. ఇట్ సెండ్స్ కమాండ్ ఫ్రమ్ ద బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ టు మజిల్స్ అండ్ ఆర్గన్. అలానే రిటర్న్లో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో బ్రెయిన్ నుంచి, ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మజిల్స్కి ఆర్గన్స్కి సెండ్ చేయడం. హెల్ప్ ద బాడీ రియాక్ట్ టు ఎన్విరాన్మెంట్ తగ్గట్టు బాడీతో రియాక్ట్ అవుతుంది. అండ్ ఇట్ కంట్రోల్స్ బోత్ వాలంటరీ ఇన్వాలంటరీ యాక్షన్స్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది? బోత్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేసడానికి హెల్ప్ చేస్తుంది. బోత్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఒక డివిజన్ చూద్దాం. ఓకే, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఒక డివిజన్ మనం ఆల్రెడీ చూసాం. సొమాటిక్ నర్వస్ సిస్టమ్, ఇంకోటి ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్. సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ కంట్రోల్స్ వాలంటరీ మూమెంట్స్. కంప్లీట్గా వాలంటరీ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ నర్వ్స్. ఇందాక మనం చూసింది బ్రెయిన్కి సంబంధించిన వాలంటరీ ఇన్వాలంటరీ ఎవరు డిసిజన్ తీసుకుంటారు, ఎక్కడ అది ప్రాసెస్ అవుట్ చేస్తుందని. ఇక్కడ మనం చూస్తుంది నెర్వ్స్ అండి. ఓకే, ఏ నెర్వ్స్ ఈ పనులు చేస్తుంది అనేసి. సో సొమాటిక్ నర్వస్ సిస్టంలో మెయిన్లీ ఇట్ కంట్రోల్స్ వాలంటరీ మూమెంట్స్ లైక్ వాకింగ్, రైటింగ్, టాకింగ్. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నేను రాస్తున్నాను, ఇవన్నీ కూడా సొమాటిక్ నర్వస్ సిస్టంలోకి వస్తాయి. ఇట్ సెండ్స్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ టు ద బ్రెయిన్ లైక్ టచ్, పెయిన్ అండ్ టెంపరేచర్. ఇట్ కంట్రోల్స్ స్కెలిటల్ మజిల్స్. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఇవన్నీ పనులు ఏంటి? ఎవరైతే విల్గా చేయాలనుకుంటున్నారో, ఏదైతే విల్గా మనం ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఇవ్వాలనుకుంటున్నామో, బ్రెయిన్ నుంచి ఇన్ఫర్మేషన్ విల్గా తీసుకోవాలనుకుంటున్నామో, ఇవన్నీ కూడా సొమాటిక్ నర్వస్ సిస్టంలోకి వస్తుంది. మరి ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? థింగ్స్ యూ డోంట్ కాన్షియస్లీ కంట్రోల్. మనం కాన్షియస్గా కంట్రోల్ చేయం, అది మనం అనుకోం. ఇప్పుడు నేను బ్రీతింగ్ చేయాలనుకోను, ఆటోమేటిక్గా జరుగుతుంది. నేను డైజెషన్ చేయాలనుకోను, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, నా హార్ట్ బీట్ నేను కంట్రోల్ చేయట్లేదు, అది ఆటోమేటిక్గా అవుతుంది. సో ఇవన్నీ కూడా మన విల్ లేకుండా జరుగుతుంది, మన కాన్షియస్ లేకుండా జరుగుతుంది. ఇవన్నీ ఆటోనోమిక్ నర్వస్ సిస్టంలోకి వస్తుంది. లైక్ హార్ట్ బీట్, బ్రీతింగ్, డైజెషన్ అండ్ స్వెట్టింగ్. ఓకే, సో ఈ ఆటోనోమిక్ నర్వస్ సిస్టంలో మళ్ళీ 2 టైప్స్. ఒకటి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, మరొకటి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సో ఇదేంటో చూద్దాం. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఈ ఇన్వాలంటరీ యాక్షన్స్లో కూడా మనకి ఒక టైప్ ఉంటుంది. అదేంటి అంటే బాడీని యాక్షన్ కానీ స్ట్రెస్కి కానీ రెడీగా చేస్తుంది. లైక్ ఎప్పుడైనా మనకి ఏదైనా మనం సడన్గా చూసి భయపడినా, లేదా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా మన బాడీ అనేది స్ట్రెస్కి వెళ్ళడము, లేదా యాక్షన్కి రెడీ అవ్వడము, ఇలాంటివి చేస్తుంది. అలాంటప్పుడు మనకు తెలియకుండా మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, బ్రీతింగ్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఎనర్జీ కూడా మనకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా సింపథెటిక్ నర్వస్ సిస్టంలోకి వస్తుంది. దీన్ని మనం ఎలా చెప్పవచ్చు? ఫైట్ ఆర్ ఫ్లైట్ నర్వస్ సిస్టమ్ కింద చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? ఇదేంటి అంటే ఎప్పుడైనా మనం తినేసాక రెస్ట్ తీసుకున్నా, లేకపోతే పడుకున్నప్పుడు, అలాంటి టైంలో మనకి ఈ ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేది అంత ఎక్కువగా, అంత వేగంగా జరగాల్సిన అవసరం లేదు. స్లో ప్రాసెస్లో జరిగినా సరిపోతుంది. అలాంటప్పుడు మన బాడీ రిలాక్స్ అండ్ రీకవర్ మోడ్లో ఉంటుంది. అలాంటప్పుడు ఏమేమి యాక్షన్స్ జరుగుతాయి? హార్ట్ రేట్ స్లో అవుతుంది, డైజెషన్ సపోర్ట్ చేస్తుంది, ఇంకా మనం రెస్ట్ తీసుకున్నప్పుడు ఎనర్జీ కూడా అంత అవసరం లేదు. ఇవన్నీ కూడా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టంలోకి వస్తుంది. ఇప్పుడు మనం న్యూరాన్ కోసం చదువుదాం. న్యూరాన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. ఓకే, అలానే దీన్ని నెర్వ్ సెల్ అని కూడా అంటాం. ఇట్ క్యారీస్ ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ సిగ్నల్స్ టు ద బాడీకి ఎలక్ట్రికల్ మరియు కెమికల్ సిగ్నల్స్ని క్యారీ చేస్తుంది. న్యూరాన్లో మొత్తం 3 పార్ట్స్ ఉంటుంది: సెల్ బాడీ, డెండ్రైట్స్ అండ్ యాక్షన్. ఓకే, మీరు న్యూరాన్ అంటే ఏంటో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో సింపుల్ అండి, ఏమి లేదు. సో మనం ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఇది బ్రెయిన్, ఇది స్పైనల్ కార్డ్. ఓకే, అయితే ఏం చెప్పాను మీకు? ఈ స్పైనల్ కార్డ్కి ఎన్నో నెర్వ్స్ రెస్ట్ ఆఫ్ ద బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఈ నెర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా లాంగ్గా మీరు ఊహించుకోవచ్చు. కాకపోతే ఈ లాంగ్ అవ్వడానికి ఎన్నో న్యూరాన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇదొక న్యూరాన్ 1, న్యూరాన్ 2, న్యూరాన్ 3, న్యూరాన్ 4, న్యూరాన్ 5, ఇలాగ ఎన్నో కనెక్ట్ అయి ఉంటాయి.
అలాగే ఇదంతా కనెక్ట్ అయితే అప్పుడు మనం దాన్ని నర్వ్స్ అంటున్నాం. అలాంటి నర్వ్స్ ఎన్నో ఉంటే దాన్ని నర్వస్ సిస్టమ్ అంటున్నాం కదా. ఇప్పుడే మనం చదివాం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో అంటే లైక్ వైరల్ లాగే. సో వైరల్ని చిన్న చిన్న ముక్కలుగా మనం కనెక్ట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఈ న్యూరాన్సెస్. సో ఇప్పుడు ఒక న్యూరాన్ ఈ సిగ్నల్ని సెకండ్కి పంపిస్తుంది, సెకండ్ థర్డ్కి పంపిస్తుంది, థర్డ్ ఫోర్త్, ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అలా వెళ్తుంది. అలానే అట్నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే అలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో జస్ట్ లైక్ ఒక సీక్వెన్స్గా ఒకదానికి ఒకటి ఫ్లో అవుతూ వెళ్తుందండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ న్యూరాన్. న్యూరానే మెయిన్ బేసిక్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఓకే, నర్వ్ సెల్ ఆర్ న్యూరాన్ ఒక బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో చూడండి, మీకు ఏం చెప్పాను, ఇది డెండ్రైట్, ఇది కోర్, దీన్ని యాక్సన్ టెర్మినల్స్ అంటారు. ఇదంతటిని యాక్షన్ మధ్యలో మీకు ఎల్లో కలర్లో ఉంది కదా, దీన్ని మనం మైలిన్ షీత్ అంటాం. ఆ మైలిన్ షీత్కి మధ్యలో మనకి ఏవైతే నోడ్స్ ఉన్నాయో దాన్ని నోడ్ ఆఫ్ రణ్వీర్ అంటాం. ఓకే, సో ఇది ఓవరాల్గా న్యూరాన్ ఒక స్ట్రక్చర్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, దాన్ని ఇలా యాక్షన్ ద్వారా పంపిస్తున్నప్పుడు ఈ మైలిన్ షీత్ నుంచి ఇలాగ పైనుంచి పైకి ఇలాగ జంప్ చేసుకుంటూ డిఫరెంట్ నెర్వ్స్కి వెళ్ళడం, మళ్ళీ ఇంకొక నెర్వ్కి కనెక్ట్ అవ్వడం, నెర్వ్ 2, ఇప్పుడు నెర్వ్ 1. సో అలాగ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ జంపింగ్ ఏదైతే ఉందో ఈ స్పీడ్ యాక్షన్ చేయడానికే మనకి ఈ మైలిన్ షీత్ ఉంటుంది. అండ్ నోడ్ ఆఫ్ రణ్వీర్ అనేది దాన్ని జంక్షన్స్గా దాన్ని సపోర్ట్ చేస్తుంది. రెండు న్యూరాన్స్కి మధ్యలో ఉన్న జంక్షన్ ఏమంటారు అంటే సినాప్స్ అంటారు. ఓకే, ఎగ్జామ్లో మనకు ఎలాగడుగుతారు, ద జంక్షన్ బిట్వీన్ 2 నెర్వ్ సెల్స్ ఆర్ 2 న్యూరాన్స్ ఈజ్ కాల్డ్ సినాప్స్. ఇప్పుడు కమింగ్ టు ద న్యూరాన్స్లో టైప్స్ ఏంటంటే ఉన్నాయి. ఒకటి సెన్సరీ న్యూరాన్, దీని పని ఏంటి, ఇట్ క్యారీస్ ద మెసేజ్ ఫ్రమ్ ద రిసెప్టర్ టు ద స్పైనల్ కార్డ్. ఎవరో స్పైనల్ కార్డ్తో మాట్లాడాలనుకుంటున్నారో ఆ స్పైనల్ కార్డ్ని ఈ రిసెప్టర్ని మధ్యలో ఎవరైతే దీన్ని కనెక్ట్ చేస్తారో రాయబారి మెసేజ్ ఇస్తారో వాళ్ళని సెన్సరీ న్యూరాన్ అంటాం. సో దీన్ని సెన్సరీ న్యూరాన్గా చెప్పుకోవచ్చు. మన స్పైనల్ కార్డ్ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ మజిల్స్కి ఇచ్చింది అనుకోండి, సో ఇలా చేయి, ఇలాగ నువ్వు టైట్ చేయి, లేకపోతే లూజ్ చేయి అని స్పైనల్ కార్డ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మజిల్స్కి, ఆ ఇన్ఫర్మేషన్ చేసేదే మోటార్ న్యూరాన్. అంటే మోటార్ న్యూరాన్లో మనకి ఏం జరుగుతుందంటే ఏమైనా పని జరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు సడన్గా హార్ట్ ఆబ్జెక్ట్ని టచ్ చేస్తారు, వెంటనే తీయాలి కదా, బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ చెప్తే మీరు తీసేసరికి మీకు ఎంతో కొంత హార్మ్ జరుగుతుంది. సో అలాంటి టైంలో ఈ రిలే న్యూరాన్ యాక్ట్ చేస్తుంది. బ్రెయిన్కి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే సిగ్నల్ని త్వరగా పంపిస్తుంది. లైక్ ఇక్కడ హాట్నెస్ అని తెలిసింది, అర్జెంటుగా హ్యాండ్ రిమూవ్ చేయాలి, త్రూ మోటార్ న్యూరాన్ ఈ 2 యాక్షన్స్ని స్పీడ్గా వర్క్ అయ్యేలా చూసుకుంటుంది రిలే న్యూరాన్. ఓకే, సో ఇక్కడ చూడండి 3 టైప్స్ ఆఫ్ న్యూరాన్. ఇది సెన్సరీ న్యూరాన్, ఈ సెన్సరీ న్యూరాన్ కాస్త వేరే దానికి టచ్ అయ్యింది, సో అలాగే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇక్కడ మోటార్ న్యూరాన్ కాస్త మళ్ళీ ఇలా వెళ్ళింది. ఈ మిడిల్లో ఏదైతే ఈ రెండింటిని కలుపుతుందో అదే ఇంటర్ న్యూరాన్ ఏం చేస్తుంది, ఈ రెండింటిని క్విక్గా యాక్ట్ అయ్యేలాగా, క్విక్గా పని చేసేలా చేస్తుంది, బ్రెయిన్కి సంబంధం లేకుండా. క్లియర్? నెక్స్ట్, మరి రిఫ్లెక్స్ ఆర్క్ అంటే ఏంటి? రిఫ్లెక్స్ ఆర్క్ అంటే ఇట్ ఈస్ ద నెర్వ్ పాత్వే దట్ కంట్రోల్స్ ఏ రిఫ్లెక్స్ యాక్షన్, ఏ క్విక్ ఆటోమేటిక్ రెస్పాన్స్ టు స్టిమ్యులస్. సో సడన్గా క్విక్ రెస్పాన్స్కి రిఫ్లెక్స్ ఆర్క్ పనిచేస్తుంది. ఇట్ అలౌస్ బాడీ టు రియాక్ట్ ఇన్స్టెంట్లీ వితౌట్ నీడింగ్ టు థింక్ ఫస్ట్. సో ఎప్పుడైనా మీరు సడన్గా ఏదైనా యాక్షన్ చేయాలి, అది బ్రెయిన్ వరకు వెళ్తే టైం పడుతుంది. సో ఇమీడియట్ యాక్షన్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్రెయిన్ని డిసిజన్ని చేసే ఆర్కే రిఫ్లెక్స్ ఆర్క్ అంటారు. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు మనం రిఫ్లెక్స్ ఆర్క్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ కండిషన్, ఫైర్ దగ్గర హ్యాండ్ పెట్టగానే హాట్నెస్ కలుగుతుంది. సో సెన్సరీ నర్వ్ ఏం చేస్తుంది, హాట్గా ఉంది అనేసి చెప్తుంది స్పైనల్ కార్డ్ అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇమీడియట్గా బ్రెయిన్కి చెప్పకుండా ఒక సిగ్నల్ జనరేట్ చేసి మోటార్ నెర్వ్ యాక్టివేట్ అయ్యేలా చేస్తుంది. వెంటనే మనం పైకి తీసేస్తాం. ఓకే, సో ఇక్కడ మోటార్ నెర్వ్ సీన్లోకి వచ్చింది. అయితే ఇక్కడ సెన్సరీ నెర్వ్ ఉంది, ఇక్కడ మోటార్ నెర్వ్ ఉంది, ఇదంతా చూసుకునేది స్పైన్ కార్డ్. అంటే బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా యాక్షన్ తీసుకున్నారు. దీన్నే మనం రిఫ్లెక్స్ ఆర్క్ అంటున్నాం. ఇప్పుడు మనం హార్మోన్స్, హ్యూమన్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అవ్వడానికి హార్మోన్స్ ఏమేమి సహాయపడతాయో తెలుసుకుందాం. ఓకే, మొదటిగా రిఫ్లెక్స్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫాస్ట్ అండ్ ఆటోమేటిక్ రెస్పాన్సెస్ టు ద స్టిమ్యులే అంటే ఏమైనా రియాక్షన్కి. దీస్ యాక్షన్స్ ఆర్ మెయిన్లీ కంట్రోల్డ్ బై నర్వస్ సిస్టమ్ చూసుకుంటుంది. ఇది మనకు తెలుసు, ఎస్పెషల్లీ త్రూ రిఫ్లెక్స్ ఆర్క్. అయితే ఇదే పనిని హార్మోన్ చేయాలి అంటే కొంచెం లేట్ ప్రాసెస్, స్లోగా చేస్తుంది. ఈ లోపల జరిగిపోతుంది. ఎందుకంటే హార్మోన్స్ దేనికైనా వెళ్ళాలంటే త్రూ బ్లడ్ నుంచి వెళ్ళడానికి టైం పడుతుంది. సో అందుకే ఇది డైరెక్ట్లీ మనకి రిఫ్లెక్స్ యాక్షన్స్ని సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్లీ రిఫ్లెక్స్ యాక్షన్స్ని సపోర్ట్ చేస్తుంది. ఎలాగా, ఎప్పుడైనా మనం స్ట్రెస్ఫుల్గా ఉన్నా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నా,
ఎప్పుడైనా మనం సడన్గా పక్కన ఏదైనా పాము చూడగానే వెంటనే మన హార్మోన్స్ ఏం చేస్తుంది, ఇట్ సపోర్ట్ ఆర్ ఎన్హాన్స్ ద బాడీ ఓవరాల్ రెస్పాన్స్ ఓకే ఆఫ్టర్ ద రిఫ్లెక్స్ అకర్స్. హార్మోన్స్ మన రిఫ్లెక్స్ యాక్షన్స్లో ఎలాగ ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది, ఎప్పుడైనా మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇది ఎలా మనకు సపోర్ట్ చేస్తుంది అంటే, సపోజ్ మన పక్కనే సడన్గా ఏదైనా పాము చూసాం అనుకోండి, చూడగానే మనకు తెలియకుండానే చాలా స్పీడ్గా మనం లెగిసిపోతాం, ఓకే దూరంగా జంప్ చేస్తాం. ఇలాగ జరిగినప్పుడు ఒకేసారి ఇమీడియట్ యాక్షన్, చాలా పవర్ఫుల్ యాక్షన్ మనం ఇస్తున్నాం. సో దానివల్ల మన బాడీ చాలా స్ట్రెస్కి గురవుతుంది. అలాగ స్ట్రెస్కి గురైనప్పుడు దాన్ని ఈ బాడీలో ఇన్సైడ్ యాక్టివిటీస్ని రిలాక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. సో హార్మోన్స్ ఇన్ హ్యూమన్ రిఫ్లెక్సెస్ ఏంటంటో చూద్దాం. మొదటిది అడ్రినలిన్ హార్మోన్. ఇది అడ్రినల్ గ్లాండ్స్ రిలీజ్ చేస్తుంది. ఇది ఫ్లైట్ ఆర్ ఫైట్నికి రెడీ చేస్తుంది. లైక్ ఇంక్రీజ్ హార్ట్ రేట్, బ్రీతింగ్ అండ్ ఎనర్జీ ఆఫ్టర్ సడన్ స్టిమ్యులస్. నో అడ్రినలిన్, ఇది కూడా అడ్రినల్ గ్లాండ్స్ రిలీజ్ చేస్తుంది. ఇది ఎప్పుడు అంటే ఇట్ ఎన్హాన్సెస్ అలర్ట్నెస్ అండ్ బ్లడ్ ఫ్లో టు ద మజిల్స్. ఓకే ఎలర్ట్ సిగ్నల్ లాగా ఇది మనకి ఈ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ కార్టిసోల్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది కూడా అడ్రినల్ గ్లాండ్స్ రిలీజ్ చేస్తుంది. ఇది దేనికోసం అంటే ఇది ఇమీడియట్గా సపోర్ట్ కాకుండా లాంగ్ టర్మ్ స్ట్రెస్ రెస్పాన్స్, అంటే అంత జరిగాక లాంగ్ టర్మ్ స్ట్రెస్ రెస్పాన్స్లో ఇది కార్టిసోల్ మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైనలీ ఏసీటీహెచ్, అడ్రెనో కార్టికోట్రాఫిక్ హార్మోన్. ఇది పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైనా మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కార్టిసోల్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసోల్ రిలీజ్ అవ్వడానికి ఎవరు మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు, అడ్రినల్ గ్లాండ్. అయితే అడ్రినల్ గ్లాండ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ గ్లాండ్ అడ్రినల్ గ్లాండ్ని కంట్రోల్ చేస్తే అడ్రినల్ గ్లాండ్ కార్టిసోల్ రిలీజ్ చేస్తుంది. కార్టిసోల్ వల్ల మనకి స్ట్రెస్ రిలీఫ్ జరుగుతుంది. సో ఇది ఏసీటీహెచ్ యొక్క పని, ఏసీటీహెచ్ హార్మోన్ యొక్క పని. ఓకే సో ఓవరాల్గా ఇవన్నీ హార్మోన్స్ విచ్ సపోర్ట్స్ ఇన్ హ్యూమన్ రిఫ్లెక్సెస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఛానల్ సజెస్ట్ చేయండి, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలానే నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. మళ్ళీ మీ ముందు ఇంకో కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.